వెల్కమ్ టు యువర్ స్కై అకాడమీ. ఈరోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే కోడింగ్, డీకోడింగ్. చూడండి, మీరు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ రాస్తున్నా, ఎస్ఎస్సీ అయినా లేదా ఏపీపీఎస్సీ లాంటి ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ రాస్తున్నా సరే, ఈ టాపిక్ నుండి మినిమం 3 నుండి 5 క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయి. అంటే ఇవి మీకు ఖచ్చితంగా మార్కులు తెచ్చిపెట్టే క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ఒక్క క్వశ్చన్ మిస్ అయినా సరే మన ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక్కో క్వశ్చన్కి 1-2 మార్కులుంటాయి కాబట్టి ప్రతి మార్క్ మనకు చాలా ముఖ్యం. అందుకే ఈ టాపిక్ని మనం ఫుల్ కాన్ఫిడెన్స్తో సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు వీడియోలో మనం అసలు బేసిక్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి అనేది చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, అసలు క్లాస్లోకి వెళ్లే ముందు ఫస్ట్ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అసలు ఈ కోడింగ్, డీకోడింగ్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. రియల్ లైఫ్లో మనం వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ పంపినప్పుడు మనం టైప్ చేసిన మెసేజ్ అవతలి వారికి అలాగే కనిపిస్తుంది కదా. కానీ గవర్నమెంట్ సీక్రెట్ కమ్యూనికేషన్స్లో గానీ, మిలిటరీలో గానీ మెసేజ్లు పంపేటప్పుడు అందరికీ అర్థం కాకుండా ఒక స్పెషల్ సీక్రెట్ లాంగ్వేజ్లో పంపిస్తారు. అంటే ఒక మాటను వేరే రూపంలోకి మార్చడాన్నే మనం కోడింగ్ అంటాం. అసలు కోడింగ్ అంటే ఒక రియల్ వర్డ్ని సీక్రెట్ కోడ్లోకి మార్చడం. అంటే మనం ఒకరికి మెసేజ్ పంపిస్తున్నామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనే పదాన్ని FDW అని మార్చామనుకోండి, దాన్ని కోడింగ్ అంటాం. మరి డీకోడింగ్ అంటే సింపుల్ అండి, ఆ సీక్రెట్ కోడ్ని మళ్లీ మామూలు మాటలోకి మార్చడం అన్నమాట. అంటే ఎదుటివారు ఆ FDWని చూసి ఇది క్యాట్ అని గుర్తుపట్టడాన్ని డీకోడింగ్ అంటాం. సరే, మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎలా అడుగుతారు ఒకసారి చూద్దాం. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఒక సర్టెన్ లాంగ్వేజ్లో యాపిల్ని DSSOH అని రాస్తే మరి అదే లాంగ్వేజ్లో మ్యాంగోని ఎలా రాస్తారు అని అడుగుతారు. ఇక్కడ మన పని ఏంటంటే వాళ్ళు యాపిల్ని DSSOHగా మార్చడానికి ఏ ప్యాటర్న్ వాడారో కనిపెట్టాలి. ఆ తర్వాత అదే ప్యాటర్న్ని మ్యాంగోకి అప్లై చేసి ఆన్సర్ కనిపెట్టాలి. క్లియర్ కదా? బేసిక్గా మనకి ఎగ్జామ్స్లో ఒక 3 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవేంటో ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం రండి. టైప్ 1 లెటర్ షిఫ్టింగ్, ఏ నుండి డి ప్యాటర్న్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొదటి మోడల్ చూద్దాం. దీన్నే లెటర్ షిఫ్టింగ్ అంటారు. ఇది చాలా చాలా సింపుల్ అండి. దీనర్థం ఏంటంటే ఒక లెటర్ని కొన్ని పొజిషన్స్ ముందుగ్గానీ లేదా వెనక్కిగానీ జరపడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏ ఉందనుకోండి, దానికొక 3 లెటర్స్ యాడ్ చేస్తే డి వస్తుంది. అలాగే బీకి ఒక 3 కలిపితే ఈ వస్తుంది. ఇది లాజిక్ ఇక్కడ ఫాలో అవుతాం. ఏ నుండి జెడ్ వరకు లెటర్స్, ఏ అంటే 1, ఎం అంటే 13, అలాగే జెడ్ అంటే 26. ఈ చార్ట్ గనక మీకు మైండ్లో ఉంటే కోడింగ్, డీకోడింగ్ లెక్కలు సెకండ్లో చేసేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ 1 +3 షిఫ్ట్ ఫార్వర్డ్. ఇప్పుడొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ చూడండి, ఒక లాంగ్వేజ్లో క్యాట్ని FDW అని కోడ్ చేస్తే మరి అదే లాంగ్వేజ్లో డాగ్ని ఎలా కోడ్ చేస్తారు అని అడుగుతారు. స్టెప్ 1, ముందు మనం ప్యాటర్న్ ఏంటో కనిపెడదాం. క్యాట్ నుండి FDW ఎలా వచ్చిందో చూడండి. మొదట సిని తీసుకుంటే సి అంటే 3వ లెటర్, ఎఫ్ అంటే 6th లెటర్, అంటే ఇక్కడ +3 యాడ్ చేశారు. తర్వాత ఏని చూడండి, ఏ అంటే 1 లెటర్, డి అంటే 4 లెటర్, ఇక్కడ కూడా +3 యాడ్ అయింది. చివరిగా టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23, ఇక్కడ కూడా +3 చేశారు. ప్యాటర్న్ క్లియర్గా కనిపిస్తోంది కదా. ప్రతి లెటర్కి +3 యాడ్ చేస్తున్నారు. ఇదే మన లాజిక్. స్టెప్ 2, ఇప్పుడు ఇదే లాజిక్ని డాగ్కి అప్లై చేద్దాం. డి అంటే నంబర్ 4, దీనికి 3 కలిపితే 7 వస్తుంది. 7వ లెటర్ ఏంటి? జీ. ఓ అంటే నంబర్ 15, దీనికి 3 కలిపితే 18 వస్తుంది. 18th లెటర్ ఏంటి? ఆర్. జీ అంటే నంబర్ 7, దీనికి 3 కలిపితే 10 వస్తుంది. 10th లెటర్ ఏంటి? జే. అంతే, మన ఆన్సర్ వచ్చేసింది. GRJ. చూసారా ఎంత సింపులో? ఎగ్జాంపుల్ 2 బ్యాక్వర్డ్ షిఫ్ట్ -2. ఇప్పుడు బ్యాక్వర్డ్ షిఫ్ట్ గురించి చూద్దాం. లాజిక్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ వెనక్కి వెళ్తాం, అంటే మైనస్ చేస్తామన్నమాట. క్వశ్చన్ ఏంటంటే ఫిష్ని GQH అని కోడ్ చేస్తే, DIQF అని కోడ్ చేస్తే ప్యాటర్న్ ఏంటో కనిపెట్టండి. ఎఫ్ అంటే 6, డి అంటే 4, అంటే ఇక్కడ -2, ఐ అంటే 9, జీ అంటే 7, అంటే ఇక్కడ -2, ఎస్ అంటే 19, క్యూ అంటే 17, ఇక్కడ కూడా -2, హెచ్ అంటే 8, ఎఫ్ అంటే 6, ఇక్కడ కూడా -2.
సో ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే ప్రతి లెటర్ నుండి 2 పొజిషన్లు వెనక్కి వెళ్లడం, అంటే -2 చేయడం అన్నమాట. ఇక్కడ మీకొక చిన్న టిప్ అండి. ఎగ్జామ్లో ప్యాటర్న్ కనిపెట్టేటప్పుడు కనీసం 2-3 లెటర్స్ చెక్ చేయండి. కేవలం ఒక్క లెటర్ చూసి ఇదే ప్యాటర్న్ అని ఫిక్స్ అవ్వకండి. కొన్నిసార్లు ప్యాటర్న్ మధ్యలో మారే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ టైప్ చూద్దాం. అదే ఆపోజిట్ లెటర్ ప్యాటర్న్. ఎగ్జామ్స్లో ఇది చాలా ఫేవరెట్ టాపిక్ అని చెప్పొచ్చు. అసలు ఆపోజిట్ లెటర్స్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం ఏ నుండి జెడ్ వరకు రాస్తాం కదా. ఇక్కడ ఏ అనేది ఫస్ట్ లెటర్ అయితే రివర్స్లో వస్తే జెడ్ అనేది లాస్ట్ లెటర్. అంటే ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్ అన్నమాట. అలాగే బీకి ఆపోజిట్ వై, సికి ఆపోజిట్ ఎక్స్, ఇలా ఉంటాయన్నమాట. మీకోసం కొన్ని మెమరీ షార్ట్కట్స్ చెప్తాను. ఇవి తెలిస్తే మీరు లైఫ్లో మర్చిపోరు. ఏ టు జెడ్ ఆజాద్ లేదా అమెజాన్ అని గుర్తుంచుకోండి. బీవై బాయ్ లేదా బై, బీవై. సిఎక్స్ క్రక్స్ లేదా క్రిస్మస్. జీటీ మన జీటీ రోడ్డు లేదా గ్రాండ్ ట్రంక్. హెచ్ఎస్ హై స్కూల్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఐఆర్ మన ఇండియన్ రైల్వేస్. చూసారా, ఇలాంటి చిన్న చిన్న పదాలతో ఈ చార్ట్ మొత్తం గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడొక ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ ఇలా ఉంటుంది. ఒకవేళ కోడ్ లాంగ్వేజ్లో కింగ్ని పిఎంఆర్టీ అని రాస్తే మరి రెయిన్ని ఎలా రాస్తారు? స్టెప్ 1, ఫస్ట్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం. కింగ్ని పిఎంఆర్టీగా ఎలా మార్చారో గమనించండి. కేకి ఆపోజిట్ లెటర్ ఏంటి? పైన చెప్పినట్టు పి. గుర్తుందా? పీకే సినిమా అని కూడా అనుకోవచ్చు. ఐకి ఆపోజిట్ ఏంటి? ఇండియన్ రైల్వేస్ అంటే ఆర్. ఎన్కి ఆపోజిట్ ఎం. జీకి ఆపోజిట్ టీ. గుర్తుందా? జీటీ రోడ్. అంటే ఇక్కడ క్లియర్గా ఆపోజిట్ లెటర్ లాజిక్ వాడుతున్నారు. ఇప్పుడు ఇదే లాజిక్ని మనం రెయిన్కి అప్లై చేద్దాం. స్టెప్ 2, రెయిన్ని కోడ్ చేద్దాం రండి. ఆర్కి ఆపోజిట్ ఏమవుతుంది? ఐ, ఇండియన్ రైల్వేస్. ఏకి ఆపోజిట్ జెడ్, ఆజాద్. ఐకి ఆపోజిట్ ఆర్. ఎన్కి ఆపోజిట్ ఎం. సో మన ఫైనల్ ఆన్సర్ IZRM. క్లియర్ కదా? ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వస్తే అస్సలు వదలద్దు. టైప్ 3, నంబర్ కోడింగ్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ టైప్ చూద్దాం. అదే నంబర్ కోడింగ్. ఇందులో ఏంటంటే ఒక పదానికి డైరెక్ట్గా నంబర్స్ ఇచ్చేస్తారు. ఇక్కడ లాజిక్ రకరకాలుగా ఉండొచ్చు. అంటే లెటర్స్ అన్నిటినీ యాడ్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు, లేదా అసలు ఆ వర్డ్లో ఎన్ని అక్షరాలున్నాయో ఆ నంబర్ కూడా ఇవ్వచ్చు. మనం ఆ ప్యాటర్న్ ఏంటో జాగ్రత్తగా కనిపెట్టాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఒకవేళ కోల్డ్ = 4, వార్మ్ = 4 మరియు రెయిన్ = 4 అయితే మరి సన్ ఎంత అవుతుంది? ఇక్కడ మీరు గమనిస్తే కోల్డ్లో 4 లెటర్స్ ఉన్నాయి, వార్మ్లో 4 లెటర్స్ ఉన్నాయి, అలాగే రెయిన్లో కూడా 4 లెటర్సే ఉన్నాయి. అంటే ఇక్కడ కోడ్ ఏంటన్నమాట? ఆ పదంలో ఎన్ని అక్షరాలున్నాయో అదే మన ఆన్సర్. మరిప్పుడు చెప్పండి, సన్లో ఎన్ని అక్షరాలున్నాయి? 1, 2, 3. అంటే సన్ = 3 అన్నమాట. చూసారా ఎంత సింపుల్ లాజిక్కో? ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ మోడల్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే ACE = 9, BDF = 12 అయితే మరి GIK విలువ ఎంత? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ACE అంటే 3 లెటర్స్ ఉన్నాయి, కానీ 9 అనిచ్చారు. అంటే ఇక్కడ లెటర్స్ కౌంట్ కాదు, అక్షరాల నంబర్స్ని యాడ్ చేస్తున్నారన్నమాట. ఒకసారి చెక్ చేద్దాం రండి. ACE. A అంటే 1, C అంటే 3, E అంటే 5. ఇప్పుడు వీటిని కలపండి. 1 + 3 + 5 మొత్తం 9 అవుతుంది. ప్యాటర్న్ మ్యాచ్ అయింది కదా? BDF. B అంటే 2, D అంటే 4, F అంటే 6. వీటిని కలిపితే 2 + 4 + 6 మొత్తం 12 వస్తుంది. ఇది మ్యాచ్ అయింది. అంటే ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే ఆ వర్డ్లోని ప్రతి లెటర్ పొజిషన్ నంబర్ని యాడ్ చేయడం. ఇప్పుడు ఇదే లాజిక్తో మన ఆన్సర్ కనిపెడదాం. GIK. G అంటే 7, I అంటే 9, K అంటే 11. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే 7 + 9 + 11 మొత్తం 27 వస్తుంది. సో మన ఫైనల్ ఆన్సర్ 27. ఈ మోడల్ ఎగ్జామ్స్లో చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు, కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నాం కదా.
ఇప్పుడు అసలైన టెస్ట్ ప్రాక్టీస్ టైం. నేను ఒక్కొక్క క్వెషన్ ఇస్తాను, ఒక 5 సెకండ్స్ టైం ఇస్తాను. మీరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ ట్రై చేయండి. ఆ తర్వాత నేనే ఆన్సర్ చూపిస్తాను. రెడీనా? Q1 బీఈజీ అనే పదాన్ని +3 షిఫ్ట్తో కోడ్ చేస్తే ఏమవుతుంది? దీనికి ఆన్సర్ ఈహెచ్జే. B+3 E, E+3 H, G+3 J. మీకు కరెక్ట్గా వచ్చిందా? Q2 ఒకవేళ COME 3 - 15 - 13 - 5 అయితే మరి BACK వాల్యూ ఎంత? చూడండిక్కడ డైరెక్ట్ పొజిషన్ నెంబర్స్ ఇచ్చారు. సో దీని ఆన్సర్ 2, 1, 3, 11. Q3 SIT అనే పదాన్ని -4 షిఫ్ట్తో కోడ్ చేస్తే ఏమొస్తుంది? బ్యాక్వర్డ్ షిఫ్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఆన్సర్ OEP. Q4 FACE 6 + 1 + 3 + 5 15 అయితే BACK విలువ ఎంత? అన్ని పొజిషన్ వాల్యూస్ యాడ్ చేయడమే. ఆన్సర్ 2 + 1 + 3 + 11 17. Q5 మూన్లో లెటర్స్ కౌంట్ చేసి కోడ్ ఇస్తే SUN విలువ ఎంత? ఇది చాలా ఈజీ. ఆన్సర్ 3. Q6 కింగ్ అనే పదాన్ని +5 షిఫ్ట్తో కోడ్ చేస్తే ఏమవుతుంది? ఆన్సర్ PNSL. మీ లాజిక్ కరెక్టైందో లేదో చెక్ చేసుకోండి. Q7 M 14 అయితే దాని రివర్స్ పొజిషన్ అంటే 27 - 14 ఎంత అవుతుంది? రివర్స్ లెటర్ లాజిక్ అండి. ఆన్సర్ 13. Q8 ACE ప్యాటర్న్లో సేమ్ గ్యాప్స్ ఉంటే GI తర్వాత వచ్చే లెటర్ ఏంటి? G తర్వాత +2 చేస్తే I వస్తుంది. మళ్ళీ +2 చేస్తే ఆన్సర్ K. Q9 పేపర్ 16 - 1 - 16 - 5 - 18 అయితే మ్యాప్ విలువ ఎంత? డైరెక్ట్ నెంబర్ కోడింగ్. ఆన్సర్ 13 - 1 - 16. Q10 రన్ 18 + 21 + 14 అయితే దీని టోటల్ ఎంత? సమ్ ఆఫ్ నెంబర్స్. ఆన్సర్ 53. ఫ్రెండ్స్, ఈ 10 క్వశ్చన్స్లో మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయో వెంటనే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. 10కి 10 వచ్చిన వాళ్ళు గ్రేట్. ఒకవేళ తక్కువ వచ్చినా పర్లేదు, మళ్ళీ ఒకసారి వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి. కామన్ మిస్టేక్స్ మరియు ఎగ్జామ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలో అత్యంత ముఖ్యమైన పార్ట్కి వచ్చాం. అదే కామన్ మిస్టేక్స్. చాలామంది స్టూడెంట్స్ అన్నీ తెలిసినా కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల మార్కులు పోగొట్టుకుంటారు. మీరు ఆ తప్పులు చెయ్యకూడదని నేనీ పాయింట్స్ చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్. ఆల్ఫాబెట్ చాట్ గుర్తుపెట్టుకోకపోవడం. చాలామంది ఎగ్జామ్ హాల్లుకి వెళ్ళాక పేపర్ మీద రాసుకుందామనుకుంటారు. దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది, మీరు స్లో అయిపోతారు. ప్యాటర్న్ వెరిఫై చేయకపోవడం. కేవలం మొదటి అక్షరం చూడగాని ఇదే ప్యాటర్న్ అని ఆన్సర్ పెట్టేస్తారు. కానీ ఒక్కోసారి మధ్యలో ప్యాటర్న్ మారుతుంది, అది గమనించాలి. సర్క్యులర్ షిఫ్ట్ మర్చిపోవడం. Z తర్వాత మళ్ళీ ఏ వస్తుందనే విషయం చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రివర్స్ పొజిషన్ ఫార్ములా. ఆపోజిట్ లెటర్స్ కనుక్కోవడానికి 27 - n అనే ఫార్ములా వాడ్డం మర్చిపోతుంటారు. డైరెక్షన్ మిస్టేక్. ప్లస్ చేయాల్సిన చోట మైనస్ చేయడం లేదా మైనస్ చేయాల్సిన చోట ప్లస్ చేయడం వల్ల ఆప్షన్స్లో ఉన్న తప్పుడు ఆన్సర్ని సెలెక్ట్ చేస్తారు. ఎగ్జామ్ టిప్స్. స్పీడ్ అండ్ ఎక్యురసీ. సరే, మరి ఈ తప్పులు చేయకుండా ఫుల్ మార్క్స్ సాధించడం ఎలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ప్యాటర్న్ ఫస్ట్. క్వశ్చన్ చూడగానే ముందు ప్యాటర్న్ ఏంటో ఐడెంటిఫై చేయండి, ఆ తర్వాతే అప్లై చేయండి. వెరిఫికేషన్. ఆన్సర్ ఫిక్స్ చేసే ముందు కనీసం 2-3 లెటర్స్ కరెక్ట్గా వస్తున్నాయో లేదో చెక్ చేయండి. చార్ట్ ప్రాక్టీస్. A = 1 నుండి Z = 26 వరకు నెంబర్స్ నోటికి వచ్చేయాలి, అప్పుడే మీ స్పీడ్ పెరుగుతుంది. ర్యాప్ అరౌండ్ లాజిక్. ఎప్పుడైనా 26 దాటితే మళ్ళీ 1 దగ్గరకు రావాలి, అంటే Z+1 అంటే మళ్ళీ A అన్నమాట. ఇది ఎప్పుడూ గుర్తుంచుకోండి. గోల్డెన్ రూల్. ప్యాటర్న్ ఐడెంటిటీ ప్లస్ వెరిఫికేషన్ ప్లస్ స్పీడ్, ఈ 3 ఉంటే కోడింగ్ డీకోడింగ్లో ఫుల్ మార్క్స్ మీవే. సరే ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ కవర్ చేశాం కదా. మనం ఈ క్లాస్లో ఏమేం నేర్చుకున్నామో ఒకసారి క్విక్ రీక్యాప్ చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్నవి: కోడింగ్ డీకోడింగ్ అంటే ఏమిటి, ఒక రియల్ వర్డ్ని ఒక సీక్రెట్ ప్యాటర్న్ ద్వారా మార్చడం. టైప్ 1 లెటర్ షిఫ్టింగ్. ప్రతి అక్షరాన్ని కొన్ని పొజిషన్స్ ముందుకు అంటే +n లేదా వెనక్కి అంటే -n జరపడం. ఉదాహరణకు A+3 అంటే D. టైప్ 2 ఆల్ఫాబెట్ పొజిషన్స్. అక్షరాల నంబర్స్ను గుర్తుపెట్టుకోవడం అంటే A అంటే 1, Z అంటే 26. అలాగే రివర్స్ పొజిషన్ కోసం 27 - n అనే ఫార్ములా వాడటం. టైప్ 3 నెంబర్ కోడింగ్. పదాల పొడవు, అక్షరాల నెంబర్ల కూడిక లేదా ఇతర మ్యాథమెటికల్ ప్యాటర్న్స్.
కీ స్కిల్. ముందు ప్యాటర్న్ ఐడెంటిఫై చేయాలి, ఆ తర్వాత 2-3 అక్షరాల మీద వెరిఫై చేయాలి, ఆ తర్వాతే ఫైనల్ ఆన్సర్ అప్లై చేయాలి. హోంవర్క్ క్వశ్చన్. ఇప్పుడు మీ వంతు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్: ఒక లాంగ్వేజ్లో మ్యాంగోని PDQRJ అని కోడ్ చేస్తే మరి యాపిల్ని ఎలా కోడ్ చేస్తారు? హింట్: ముందు ప్యాటర్న్ కనిపెట్టండి, అంటే లెటర్స్ ఎన్ని పొజిషన్స్ షిఫ్ట్ అవుతున్నాయో చూడండి. మీ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నెక్స్ట్ రాబోయే పార్ట్ 2 వీడియోలో మనం రివర్స్ కోడింగ్, మిక్స్డ్ ప్యాటర్న్స్ మరియు వర్డ్ కోడింగ్ లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కవర్ చేద్దాం. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే ఫ్రెండ్స్, వీడియో క్లోజ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఈరోజు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద మీకు ఫుల్ గ్రిప్ రావడం కోసం నేనొక స్పెషల్ అసైన్మెంట్ PDF రెడీ చేశాను. ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ క్లాస్ వింటున్నప్పుడు లేదా మళ్ళీ రివిజన్ చేస్తున్నప్పుడు ఆ క్వశ్చన్స్ని కూడా ఒకసారి చూస్తూ ఉంటే మీకు ఈ టాపిక్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఎగ్జామ్లో సెకండ్లలో ఆన్సర్ చేయగలుగుతారు. సరేనా? మర్చిపోకండి, హోంవర్క్ క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే ఆ PDF డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మరిన్ని అదిరిపోయే లాజిక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ప్రిపరేషన్కి ఆల్ ద బెస్ట్.